మీకు ఎవరికీ తెలియని ఒక బహుమతి మీకోసం దాచబడి ఉన్నదని మీకు తెలుసా? అది ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎంతో విలువైనది, శ్రేష్టమైనది, అది ఉచితమైనది. కానీ అది అందరూ పొందలేకపోతున్నారు. వారు ఎందుకు పొందలేకపోతున్నారో దేవుడు వారి కోసం ఇచ్చిన విలువైన, శ్రేష్టమైన, ఉచితమైన ఈ బహుమానాన్ని పొందకుండా సాతానుడు ఎలా వారిని దారి మళ్లిస్తున్నాడో, సాతానుడు ఎలా ఈ బహుమతులు పొందకుండా వారిని చెడగొడుతున్నాడో మనందరం వేచి చూద్దాం. ఏంటిది? రే రే ఎక్కడ ఎలుగిది? దాంతో ఏంది? నా చీకటి రాజ్యం ఏదిరా? రే నా చీకటి రాజ్యం ఏది? ఇక్కడంతా ఏంది? ఎలుగు ఉందిరా. రే ఇక్కడంతా వెలుగు ఉందిరా. ఏంటి ఇక్కడ ఏందో చెట్లు ఇదంతా కనపడుతూ ఉంది. రే ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఏందో అనుకున్నాను రా, ఇక్కడంతా కూడా మన వాళ్ళు ఉన్నారా? మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్టున్నారా? ఏంటి, నేను మైపాడు బీచ్కి దాగకుండా వెళ్తా ఉంటే ఇక్కడ ఎవరు, ఇక్కడ ఏందో లైట్ సర్వీస్ అంతా ఏందో ఏందో తెల్లగా ఉంది. నా చీకటి రాజ్యం కనపడలేదు ఏందనుకున్నాను. ఇక్కడంతా ఏడంతా తెల్లగా ఉంది. లైట్లు ఎక్కువ కళ్ళలో పడిపోతున్నాయి. ఇక్కడ ఏందో తెల్ల తెల్ల బట్టలు వేసుకుని అక్కడ కూడా వెనక ఎంతమంది తెల్ల తెల్లగా ఉంటారబ్బా. ఎక్కడ కూడా ఉన్నారు అందరూ. ఇదంతా నా బ్యాచే, ఇదంతా కూడా నా బ్యాచే, ఇదంతా కూడా నా బ్యాచే. వీళ్ళల్లో కొంతమంది ఎక్కడో తేడాగా కొడుతున్నట్టున్నారు. తేడాగా లేదు కానీ వీళ్ళందరూ కూడా నా బ్యాచే. గురు గురు ఇదేందో పెట్టండ్రా గురు. ఏంద్రో ఏంది అది? ఎంత శ్రేష్టమైనంట. శ్రేష్టమైనదా? ఒరే నీ బుర్ర బాగా ఉందా లేదు చూసుకోరు. ఏంద్రది? ఇదేంటో శ్రేష్టమైనదంట, ఎంతో విలువైనదంట, ఎంతో ఉచితమైనదంట. ఏంద్రది? ఏంది? ఏంది ఇది? ఏందో ఉందిరా దీంట్లో. దయచేసుకొని తెరస్తే ఎవరో తెరవు బాగు. ఏం లేనిపోయిన కోనలు తెచ్చుకుంటారు. వద్దు వరదాగా ఎందుకో లేనిపోయిన ఏంటి తెచ్చుకుంటావు. ఇక్కడ ఏందో కూడా తేడాగా కొడుతుందిరా. ఇక్కడ ఏందో తేడాగా కొడుతుంది. దీన్ని నేను వచ్చినా కానించింది చూస్తా ఉన్నాను. ఇక్కడ ఏందో దీన్ని పెట్టున్నారు గురు. అక్కడి నుంచి ఏడా పెట్టిన ఉన్నారు గురు. అది నాకు తెలుసులేరా. నువ్వు ఎందుకు మాటికి నాకు చెప్తా ఉంటావు? అది నాకు తెలుసు. నువ్వు ఎందుకు అట్లా చెప్తా ఉంటావు? నేను చూశాను కదా, మళ్ళీ మాటికి చెప్తా ఉంటే దేనికి రా? మర్చిపోతాం గురు నువ్వు. మర్చిపోను రా ఒరే పుర్త కూడా. నేను మర్చిపోను. దీన్ని నేను చూసేవన్నా. ఈ మోచుకుడి సంఘంలో ఇదేంటో ఇక్కడ ఏందో రాసి ఉందిరా. ఎందుకులో మనకు చదువు రాదు, అసలు మనకు చదువు రాదు. ఇక్కడ ఏందో ఈ మోచుకుడు సంఘంలో ఇది ఎవరికైనా కావాలా? వద్దులే రాబా, ఒకటి ఎందుకు వచ్చిన అనవసరం. మీకు అందరికీ ఇచ్చేస్తున్నట్టుగా ఏం చేద్దాం? మీకోసం దేవుడు గిఫ్ట్లు
బొమ్మలు బహుమతులు ఇవన్నీ తెచ్చి పెడతా ఉంటే ఇవన్నీ కూడా నేను చూడలేక తలకాయ నొప్పి వచ్చేస్తుందిరా నాకు ఇక్కడ. తలకాయ నొప్పి వచ్చేస్తుంది నాకు ఇక్కడ. అమ్మ తలకాయ నొప్పికి ఎవరైనా కొద్దిగా టీ పెట్టిస్తారా? అమ్మ తలకాయ నొప్పికి టీయా? టీ కూడా పెట్టించురా. కానీ జెండు బావని తలక రాసుకుందరికే మీ దగ్గర డబ్బులు లేవా? లేనట్టులే. నాకు అది తెలుసు. మీ దగ్గర అవన్నీ ఉండవు నాకు తెలుసు. తెలిసేవాడిది నాకు అవన్నీ. మీ దగ్గర జెండు బావ ఉన్నట్లేదా? అమ్మా నీ దగ్గర, అక్క నీ దగ్గర వీళ్ళందా పిల్లల బ్యాచ్ ఉన్నట్టుందో. ఇదంతా మన బ్యాచ్. ఈ ఫోన్లు అన్నీ చూసుకుంటా ఉంటారు వీళ్ళందరూ మన బ్యాచ్. అక్క నీ దగ్గర ఉందా? అక్క నీ దగ్గర ఉందా లేదా? అక్క నీ దగ్గర, అక్క అక్క ఓ అక్క నీ దగ్గర ఉందా లేదా? లేదా తలకాయ నొప్పి వచ్చేస్తుంది నాకు. ఎక్కువగా వచ్చేస్తుంది తలకాయ నొప్పి. తలకాయ నొప్పి వచ్చేస్తుంది. నా తలకాయ నొప్పి చేస్తే అయిపోతుంది. ఎందుకు చూద్దాం. ఈ మోచిగడ సంఘాలు ఇది ఎవరికైనా కావాలా? అమ్మ మళ్ళీ అడుగుతున్నాను. ఈ మోచిగడ సంఘాలు ఇది ఎవరికైనా కావాలా? కావాలా? చూస్తా. ఈ మోచిగడ సంఘంలో దీన్ని ఎవరిని ఓపెన్ చేస్తారో చూస్తా. ఇక్కడే ఉండి చూస్తా. ఈ మోచికుడు సంఘంలో దీన్ని ఎవరు ఓపెన్ చేస్తారో చూస్తా. దీనిని ఎవ్వరికి దక్కనివ్వను. ఇక్కడే ఉండి చూస్తా. గురు ఎవరో వస్తాండ్రు గురు. గురు ఎవరు రోజులు నీకు తెలుసా? ఊరే బురత కూడా వీళ్ళెవరో మనకు తెలుసా? వీళ్ళంతా మన వాళ్ళేరా. నీకు తెలవదురా? వీళ్ళంతా మన వాళ్ళే. హలో, ఇదంతా మన బ్యాచీరో. సార్ 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 ఫోన్ వచ్చింది సార్ నీకు. టీ అమ్మా అదే పి అమ్మా. హలో సార్ చెప్పండి సార్. చెప్తానున్నలే మాట్లాడవయ్యా. ఇక్కడ మన మైపడి కాలనీలో ఒక మాయపడలేదా ఇమిచ్చుకుడు పరిచర్యలు మన బిడలో ఇక్కడ ఇంట్రెస్ట్ గేము, ఫేస్బుక్, యూట్యూబ్. వాళ్ళందరూ తెలుసులేరు యూట్యూబ్ అనేది. బాగా చక్కగా మన బిజినెస్ను చక్కగా జరుగుతుంది. చక్కగా చక్కగా జరుగుతుంది సార్. ఇంకా మనకు కావాల్సినవి ఇంకా చక్కగా మీరు పంపించండి. సరే 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 బాయ్ బాయ్ సార్. కొన్నిగా ఉండి ఇంకా ఎక్కువ తీసుకో. చాలవా? ఉరికినా తీసుకో. చాలా దండికేస్తా తీసుకో. ఏరా బియ్యా మన బిజీ ఎట్ట ఆడుతుంది? బాగానే జరుగుతుంది సార్. బాగానే జరగద్దులేరు నాకు అది తెలుసు కానీ జరగద్దు కానీ దగ్గరుండి నువ్వు చక్కగా చూసుకోవాలి. సరే సార్, బాగానే చూసుకోవాలి సార్, చక్కగా చూసుకుంటా సార్. సరే. హలో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఇంకేం చేస్తారు? హలో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తారు? సార్ నా రాజ్యం, మళ్ళీ వచ్చింది ఫోన్. ఇదంతా నా పరిపాలన. హలో సార్, ఇదిగో ఇస్తాను సార్. సార్ మళ్ళీ వచ్చింది ఫోన్ సార్. నీకు మళ్ళీ కావండి 4-5 తడవలు వస్తారా? పి గారు. హలో సార్, ఎంటున్నాడు లేరు చెప్పరా? పి పేరా?
ఎందుకు టిప్పిలీలా టిప్పిరు వీడికి మాట్లాడుతూ మన పిల్లలందరూ చక్కగా బాగా నీట్గా చక్కగా ఆడుకుంటున్నారు సార్. మీరు ఆడుతున్నారు లేరు? బాగా బ్రాండ్లకు బాగా మన బిజినెస్ చక్కగా జరుగుతుంది సార్. ఒరే నీకు వాడు తెలుసా ఇదంతా మన బ్యాచ్ సార్ పబ్జీ కూడా అది బాగా ఫేమస్. అబ్బో పీపీరకైనా ఫేమస్. అబ్బో ఎక్కువ తగిలిద్రు సార్ మేము దగ్గరండి ఈ బిజినెస్ మేము నడిపిస్తున్నాం సార్. నేను చూసుకుంటాను సార్. నేను చూసుకుంటాను. ఒరే నువ్వు రోజు చూస్తున్నావు లేరా? ఇక్కడ మళ్ళీ కొత్తగా డైమండ్స్ ఆ ప్రిపేర్లోకి ఇస్తున్నారట్టుగా డైమండ్ అవి ఒక రవ్వ సార్. అవి ఉచితంగా పంపిస్తారా మన పిల్లలకి? అవి పంపిస్తే మన బిజినెస్ బాగా చక్కగా జరగదు సార్. చక్కగా జరగదు. సరే ఒకరు పంపించండి సార్. సరే ఓకే సార్. బాయ్ సార్. ఉచితం కాకుండా ఇంక నీడికి డబ్బులు పెట్టుకుంటాయి ఏంటి అగట్లో? మరి ఎన్ని కావాలంటే అది తీసుకురా. ఊర్లో అక్కడ చాలా ఉన్నాయి, కావాలంటే తీసుకో. ఎక్కువ ఇస్తాడు, కొన్ని కావాలి ఇంక ఎన్నే ఇస్తాడు. తీసుకో. హలో సార్, మళ్ళీ వచ్చింది సార్. మరి మళ్ళీ వస్తా ఉంటాడు. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు సార్. ఎందుకు సీఎం చంద్రబాబు నాయుడు? హలో సార్. నెమ్మసులో ఇవన్నీ ఆగండి సార్. ఇక్కడ ఎందు విలగమైన పెట్టి ఒకటి కనిపిస్తుంది సార్. నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. ఫోన్ చేస్తాను, మళ్ళీ చేస్తాను. సరే. ఒరే ఈడేంద్ర బహుమతి దగ్గర ఆగాడు. బహుమతి దగ్గర ఆగాడు సార్. వెళ్దాం సార్. ఒరే పియ్యా చిన్న ఉండు చూద్దాం. ఒరే పియ్యా ఇదేందో విలువైనదంట. దగ్గర ఆగాడు రా. అక్కడ ఏం చేస్తున్నావు సార్? నువ్వు చూద్దాం అంటారా నాయన? చూద్దాం. నువ్వు చూడబాలేదులేరా. నాకు అది మనకు దగ్గర ఉచిత మనకు దగ్గర దాంట్లో ఏమన్నా చూద్దాం అన్న బాబు. నీ శాస్త్ర అది ఆడ సార్. ఉచితం ఇది ఆడ సార్. అది నీకు నీ దగ్గర కాదు సార్. అది అంతేనట. మనకు వద్దు సార్. వెళ్ళిపోతాం సార్ మనం. అంతేనటవా? అవతల మన సీఎం మీటింగ్ ఉంది సార్ మనకి. సరే ఒక రోజు చూద్దాం సార్. వద్దు సార్ మనకి ఎంత దగ్గరికి చెప్పరా. నీ శాస్త్ర చీపుకి వచ్చేది సార్. మనకు వద్దు సార్, మనం వెళ్ళిపోతాం సార్. పాత సరే. నాతో కూడా మీకు ఏదో ఒక రోజు మీటింగ్ ఉంటుంది. నాకు వీళ్ళందరూ మీకు ఎవరికైనా ఇది కావాలా? అవ్వో నేను ఇస్తాను నీకు. నేను ఇస్తాను మీకు అందరికీ. తీసుకుందరులే, నేను ఇస్తాలే మీకు అందరికీ. నేను ఇస్తా, తీసుకుందరు. కానీ బిజినెస్ మ్యాన్ కూడా ఉచితమైన విలువైన శ్రేష్టమైన బహుమతిని కోల్పోయి దాన్ని పొందలేక తీసుకోలేక వెనుదిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత మరలా ఎవరు వస్తారో చూద్దాం. ఏమైందిరా? షూ అన్నా? షూనా? దీనికే ఇంత బిల్డప్ ఇచ్చావు నువ్వు. ఎక్కడో తెలిసాయి. సింగపూర్ నుంచి తెప్పించే 50,000 పెట్టి నిన్నే. అవునా? సింగపూర్ లేదు, గాడిద గుడ్డు లేదు. ఆడాడో నెల్లూరు ప్రాంతం నుంచి మైపాడు బీచ్లో మునిగేదానికి వస్తే వాళ్ళే మునిగేసి వచ్చి గట్టుకొచ్చేలాకి వీళ్ళు ఎత్తేసారు దాన్ని. అది సింగపూర్ నుంచి అంట. ఏంద్రా అలా హెయిర్ పోస్ అన్నయ్యే. నేను ఎప్పుడు చూడలేదు ఇట్లీ. ఎట్ట పని చేస్తారు అన్న? సూపర్ పని చేస్తాయి. పెట్టుకోండి చాలు, పని చేస్తాయి. లేదమ్మా ఒకసారి చూద్దాం. ఒకటి ఎవరిచ్చారా నీకు? అన్నా ఏ అబ్బో ఆయన సిగ్గు కూడా మళ్ళీ
అయ్యి నా లవర్ వచ్చిందనా. లవరు అబ్బో చెప్పు. లవరు లేదు, బొంగు లేదు. అక్కడ ఎక్కడో చెత్తబొట్లో పడిపోంటే ఫెవికేసి అతికించుకుంటాడండి. అది ఇది లవర్ ఇచ్చిందంట, వాడి గుడ్డి ఇచ్చిందంట. ఇది తెలదు. అయితే మనమే ట్రైనింగ్ ఇచ్చింది వీడికి. రే రే కొంచెం సౌండ్ పెట్టరా, రావట్లేదు. అది మన డీజే పాటలు పెట్టరా. డీజే పాట పెట్టరా, డీజే పాట. మన పాటలు చాలా ఉన్నాయి. పెట్టు, సౌండ్ పెట్టు, ఫుల్గా పెట్టు. వస్తున్నానా వీడికి వినపడేటట్టుగా లేదురా. రే పెట్టురా, బాగా పెట్టు. బాగా వస్తాయి చూడనా. వస్తున్నాయి వస్తున్నాయి వస్తాయి కదేనా. వస్తున్నాయి వస్తున్నాయి. అసలు వీడికి వినపడితే కాదు. అన్నా మనకి ఇప్పుడు సినిమా టైం అవుతుందన్నా. వెళ్ళండి రా. పారా వెళ్దాం. బాగుండే ఒరే ఏర్పడి చూడా. ఒరే ఏర్పడి చూడ. గిఫ్ట్ దగ్గర శ్రేష్టమైనది, ఒరే విలువైనది. అన్నా ఏందని ఇక్కడ ఇది తెలుసా నీకు? ఇది శ్రేష్టమైనదంట, ఒరే విలువైనదంట. అవునా? ఇది ఉచితమైనదంటరా. ఒరే మీరు దీని లోపల ఏదో ఒకటి మంచి విలువైన బంగారం గానీ ఏదో ఒకటి ఉంటదిరా. ఎలా అయినా సరే ఈ రోజు మనం ఎత్తుకుని వెళ్ళిపోవాలా. ఒరే మీరు దాన్ని తెరవలేరులే. ఎత్తుకెళ్ళిపోవాలి దీన్ని. ఒరే ఊరు ఆపరా రే. ఒరే ఏర్పోర్ట్ చూడ ఆపరా. దీని లోపల ఏముందో చూద్దాం. ఇది ఆ పండుగాడు పుట్టినరోజు కదా, వాడికి గిఫ్ట్ గా ఏదో ఒకటి తీసుకుని వెళ్దాం. చూద్దాం దీని లోపల ఏముందో. ఎందుకని ఇది మనకి వద్దులేనా చెప్పరా వాడికి. ఒకసారి చూద్దాంరా. అన్నా ఇది ఎందుకన్నా మనకి సినిమాకి టైం అవుతుంది. ఒరే రే ఒకసారి చూసిపోదాం రా దీని లోపల ఏమన్నా. ఇది ఎందుకన్నా మొన్న పుష్ప 2 రిలీజ్ అయ్యిందన్నా. పుష్ప 2 మళ్ళీ టికెట్లు అందవని తెలియదు అన్న. వద్దేనా ఇది ఎందుకని. ఇది మన స్టైల్కి మన రేంజ్కి ఇది ఆడ సరిపోదు. అది అలా చెప్పుడికి వినపడతోడికి. అంతే అంటావా? అంతేనా? అంతే. 50,000 పెట్టి షూ కొన్నాము. 50,000 అదే రేంజ్ కి ఇది సరిపోదురా. ఇదే సరిపోతానా? నువ్వు రానా టైం అవుతుంది. మనకు అనవసరం. పరా వెళ్ళిపోదాం. ఎక్కడో సముద్రం మీద పడుకుంటే ఇది తెచ్చుకుని వచ్చేసాడు. ఎవరి పాపం పాపం ఏం చేయమంటారు. పాపం బాధపడి ఉంటారు. ఇద్దరు సంతోషంగా జీవిస్తున్న వ్యక్తులు కూడా ఆ బహుమతి చుట్టూ తిరిగారు, కానీ ఆ విలువైన శ్రేష్టమైన ఉచితమైన బహుమతిని తెరవకుండానే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. ఈ విలువైన బహుమతిని, ఈ శ్రేష్టమైన బహుమతిని మరి ఎవరు సొంతం చేసుకుంటారో చూద్దాం. ఎవరు దీనిని దక్కించుకుంటారో చూద్దాం. ఎవరు 6 మంది వస్తుండ్రు గురు. ఎవర్రా రావే. ఏం కష్టాలు, ఏం బాధలు, కష్టాలలో వస్తుండ్రు. ఈ కష్టాలు అయిపోతాయి. నా జీవితానికి ఏం చూసుకోను, నా పరిస్థితి ఎట్లా అయిపోయింది. మా ఇంట్లో చూస్తేనేమో మా వారేమో తాగుతుండే, పిల్లలేమో నా మాట అమ్మ తల్లి పావమ్మ నేను భయపడ్డానే. ఇప్పుడే రావాలి ఈ పాడు పిల్లి కూడాను. నేను నేర్పించిన ట్రైనింగ్ లేక ఇప్పుడే రావాలి ఈ పాడు పిల్లి. ఏం జరుగుతుందో ఏంటో నాకే తెలియటోళ్ళు అసలు. పరిస్థితి చూస్తేనేమో అట్లా ఉంది. ఈ పాడు పిల్లి ఇప్పుడే రావాలా ఎదురు. నేను పోయే ప్రయాణం సాగుతుందో సాగదు. దానికంటే నేనే పంపించింది. నా పరిస్థితి ఎట్లా అయిపోయింది. అయినా ఇక్కడ ఏదో ఉంది గురు. ఆగింది గురు. ఉంది తెరవదా తెలుసు నాకు. ఏదో లాగా ఉంది, ఫ్రీగా ఉందంటే ఏదో ఉచితం అంట. తల్లి ఫ్రీగా కాదేదా, ఏదో ఉచితం అంట. ఏదో విలువైన వస్తువు ఇక్కడ ఎందుకు పెడతారు? ఈ మనిషి అందరూ ఎక్కడ పడిందా? మనిషి ఎందుకు ఎక్కడ ఉంటుంది పెడతారు? విలువైనది అయితే ఇక్కడ ఎందుకు పెడతారు? అవును, ఎవరు పెట్టినట్టు ఇక్కడ ఎవరో పెట్టినట్టున్నారు. అయినా మన కోసం ఎందుకు పెడతారులే. నీ కోసం పెట్టారా? పెట్టుకొని ఉంటారు. నా కోసం ఎందుకు పెడతారు?
నేను ఇప్పటికే బాధలలో ఉన్నాను. నువ్వు ఉంటావు నాకు తెలుసు. ఎత్తుకోపోదామా తెలిసి చూద్దామా దాన్ని? వద్దు, వద్దు, వద్దు. అయినా దాంట్లో ఏముంది అట్లా కూడాను? ఏమమ్మో అయినా నీకు పొద్దున్నే పిల్లి ఎదురొచ్చింది, కుక్క ఎదురొచ్చింది, అక్క ఎదురొచ్చింది, కాకి ఎదురొచ్చింది అంటావు. అసలే ఈరోజు అమావాస్య, అయినా అసలే ఈరోజు రావు కాలం. నీకు కష్టాలు దీని కానీ తెలుసు, నువ్వు కష్టాలు ఎక్కువైపోతుంది తెలుసు. నా మధ్య మనం మర్చిపోయా. ఈ రోజు అమావాస్య కదా. అవును, ఈ రోజు పరిస్థితి కూడా బాగా లేదు. అవును, అయినా పిల్లి ఎదురు వచ్చింది. అవును. అది నేనే. పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏంటో. ఎత్తుకోపోయి పెట్టుకుంటే ఇంకెన్ని శ్రమలు వస్తాయో, నీ కష్టాలు వస్తాయి. వద్దులే, వెళ్ళిపో, 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 కష్టాలు వెళ్ళిపో. వస్తాయో. ఈ తాగుబోతు వల్ల ఇంకెన్ని కష్టాలు పడాలో, నేను ఇంకెన్ని బాధలు పడాలో. నువ్వు బాధలు పడతా అవన్నీ ఓపెన్ చేయబాక, నువ్వు వెళ్ళిపోవచ్చుగా. సర్లే వెళ్ళిపో నువ్వు. దీన్ని తీసుకోపోయి నేనేం చేసుకోను. నువ్వు ఏం నాకెందుకు చేసుకుంటావు? దీంతో నీకు పని? అయిన పనికి రావులే పో, నీకు అయిన పనికి రావు పో, వెళ్ళిపో నువ్వు. ఇట్లాంటి అన్ని తాగబాకు, వెళ్ళిపో. ఒక లోక సంబంధమైన ఆచారాలు పాటించేటువంటి ఒక వ్యక్తి కూడా ఈ విలువైన, శ్రేష్టమైన, ఉచితమైన బహుమతిని సొంతం చేసుకోలేకపోయింది. చూద్దాం, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ విలువైన, ఈ శ్రేష్టమైన, ఉచితమైన బహుమతిని మరి ఎవరు తెరుస్తారో చూద్దాం, ఎవరు సొంతం చేసుకుంటారో చూద్దాం. తర్వాత ఎవరు వస్తారో ఈ విలువైన బహుమతిని సొంతం చేసుకోవడానికి చూద్దాం. ఏమమ్మా, మీకు ఎవరిలో ఎవరికైనా ఇది కావాలా? అబ్బో, దానికైతే భలే హుషారుకుంటారు మీరు. దానికైతే భలే హుషారుకుంటారా? అబ్బా, నేను ఎత్తాను దాన్ని. దక్కనివ్వను, అది ఎవరికి దక్కనివ్వను. తాగుదాం, తాగి ఊగుదాం, తాగుదాం, మన బ్యాచ్ తాగి ఊగుదాం. పని ఒరే ఒరే పైన పడిపోతారు. తాగి పైన పడిపెట్టాలి. పైన పడిపోతా. తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నాకు తెలుసులేరా. తాగితే అదిరా, అదిరా తాగితే అబ్బా ఎంత రుసకాయన మనకు ఉందరా బావా. ఇడుక ట్రైనింగ్ నేర్పించింది మనమే. ఇది తాగుతుంటే బా స్వర్గానికి, నరకానికి, స్వర్గానికి పోయావా? అరే బావా, ఇది చూడరా. అద్దిరా గురంటే బావా, నన్ను ఎవడో దోసేసాడు. అది నేనేరా, నన్ను దోసేసాడు. అది నేనే బావా. నా ఒంట్లోకి అది పోయిన తర్వాత నన్ను ఎవడో దోసేస్తున్నాడు. అది నేనే లేరా బా. నీకు తెలదా బావా? నేను ఒకడు చంపాలరా. వద్దురావు, నేను చంపాలనే. నన్ను అనుకున్నాను కదరా. నన్ను రోజు ఏర్పడుతున్నారా బావా? చంపేదవా? అది ట్రైనింగ్ నేనే లేరా బా, నీకు నేర్పించిందా? బావా నాకు ఇప్పుడు ఆపత్తి చంపేస్తా. చంపేదవా? నన్ను చంపేస్తారా? ఒరే ట్రైనింగ్ కూడా ఇచ్చింది మీకేరా? నేను ట్రైనింగ్ ఇచ్చింది ఇద్దరికే. ఒరే అవన్నీ తాగేదానికి కారణం నేనేరా. మీక ఇదేందో ఉచితం అంటే విలువైనదంట బావా. నీకు ఆపడుతుంది బావా. ఒరే ఇది కనపడుతుంది నీకు? ఆపడుతుందా? ఒరే ఇది కనపడుతుంది నీకు? ఇది కనపడుతురా నీకు? అది కాదురా.
ఒరి ఇది కనపడద్దు నీకు, ఇది విలువైనదా? ఇది కనపడద్దు నీకు విలువైనది. ఇదిగో ఇది నీకు విలువైనదే. ఇదికి రారే రారా బావా, ఇది నాకు విలువైనది కాదు కానీ ఇది విలువైనది. నాది పట్టుకొని వెళ్ళిపోతాను. ఇది చేసాలి, అది విలువైనది బావా. ఇదిగో పోయాడా కనపడట్లేదు కానీ కనపడుతుంది. కళ్ళు పడలేదు బావా. నీ కళ్ళు కనపడాలి, అసలు కళ్ళు లేనివాడు. బావా ఇదిగో విశేషాలు అది విలువైనదే. ఏడ కనపడుతుంది చేసాలి విలువైన దాంట్లో ఏమి లేదు బావా. దాంట్లో దాన్ని కానీ జాడకు వచ్చాయి. ఊరు నాకు అది తెలుసులేరా. విశేషాలు విలువైనదే. ఇదేమో నా తండ్రి ఇదేమో. ఇదే నా భార్య, అదేరా ఇదే నా పిల్ల. ఇదే నా పిల్లకాయలు. ఊరే అదేరే నీ పిల్లకాయలు, నీ భార్య అదేలేరబ్బా. నాకు తెలుసు. బావా దీని కారణం ఎవరు సృష్టించారు దీన్ని? ఇది నేనేరా నేను సృష్టించిందా? ఇది తెలవదురా. బా, ఇది తాగుతుంటే నేను ఇద్దరు ఉన్నాను బావా. సర్గలు పోయినట్టు ఉండేది బావా. అబ్బా బావా అది విలువైనది అంటే దాని కారణం బావా మాకు బావా. ఊరే దాంట్లో ఏం లేదు లేరంట్రా. ఎందుకు మీరు దాంట్లో మనకు చేతలో ఉంది బావా విలువైనది. ఏమో చూద్దాము, ఏమో అడుగుతాం ఊరి దాంట్లో ఏం వడతలేరా. బావా బావ. చూద్దామా చూద్దావా, నువ్వు చూడబాకు బావా దాన్ని. చూద్దామా ఏముందో ఏదో. ఊరి దాంట్లో ఏం వడతలేరు, ఎందుకు చూస్తా ఉంటుంది దాని చాలు. బావా విలువైన దాంట్లో ఏం లేదు, ఉట్టు పెట్టి మాత్రమే ఉండేది. ఏముందో ఊరే ఊడికి చెప్పరా. అది విలువైనది ఇక్కడ పారేసిపోతారా? ఏమన్నా క్వార్టర్లో అయితే మనది చేయడం మన చేతలేదు బావా. ఆ బాక్స్ లో ఏమైనా ఉండేయండి మావా. ఏమీ లేదు బావా. చూద్దామా తెచ్చి. ఊరి దాంట్లో ఏం లేదు లేరంట్రా. వద్దు బావా. ఊరికి చెప్పరా, వినపడట్లేదు. చూద్దామా తెచ్చి చూద్దామా. బావా నీకు సౌడా వినపడలేదు. వచ్చే బావా బావ ఎలాంపా. పోండ్రా పోండి, అనవసరంగా మీకు ట్రైనింగ్ ఇచ్చినందుకు. ఇందుకు తాగి ఊగుదాం. అది మన పాట అంటే పాడతాం. ఆ పాడతాం ముందరగా పాడేదాం. అదంతా మన బ్యాచ్. ఆగుదాం. అదంతా మన నేర్పించిన ట్రైనింగే. అదంతా మన నేర్పించిన ట్రైనింగే. ఇద్దరు త్రాగేవాళ్ళు కూడా త్రాగుడు వ్యసనంలో ఉండి దేవుడు వారి కొరకు ఇచ్చిన విలువైనది, శ్రేష్టమైనది, ఉచితమైన దానిని యోచించక ఆ విలువైనది బహుమతిని వారు పొందకుండానే విలువైనది త్రాగుడు అని చెప్పి వారు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. చూద్దాం, దేవుడు సిద్ధపరిచిన ఈ విలువైనది, ఈ శ్రేష్టమైనది, ఈ ఉచితమైన బహుమతిని మరి ఎవరు పొందుతారో చూద్దాం, ఎవరు తీసుకుంటారో చూద్దాం, ఎదురు చూద్దాం. గురు చిన్నపిల్ల వస్తుంది గురు. చిన్నపిల్ల ఊరి ఏం చేయలేరబ్బా. నువ్వు భయపడబాకరా. నేను నా పిల్లకి ముందే వస్తున్నారబ్బా. దాన్ని ఓపెన్ చేసేద్దాం గురు. చూడు ఊరి నువ్వు భయపడబాకరా, నేను భయపెడుతు బాకు. ఒరే ఏందో తేడా ఉందరు అజయ్, ఇదేందో తేడా ఉండదు. అమ్మాయి దాన్ని తెరవస్తే తెరవబాకు. ఎందుకు తెరవలేదు? చుట్టూ తిరుగుతుందంటే ఏందో సంగతిరా. ఒకరోజు జాగ్రత్తగా రావు. చూస్తా ఉంది ఏంది. ఈ పిల్ల మన పిల్లలేరబ్బా. ఇది అంత మన పిల్లలే. ఎంత పాపం చేపు చూస్తున్నావు. ఓ దాని పేరు పాపం అని అద్దేమో. దాని పేరు చదివేది కూడా రాదేమో. రాదులే, మన వాస బాగా పోయిలే. చదవలేదులే. ఎంతసేపు చూస్తుందంటే చదువు రానట్టే. అప్పులు తెరిచేస్తారా? గురు ఏం రావు. సజీవ్ పడిపో, నువ్వు కూడా కింద పడిపోలా.
ముందుకు వచ్చి నిలబడు. చూపి, అందరికి చూపి. గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. చూసారా, మొదట ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి ఈ విలువైన బహుమతిని పొందలేక వెళ్ళిపోయాడు. సంతోషంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ విలువైన బహుమతిని పొందలేక వెళ్ళిపోయారు. లోక సంబంధమైన ఆచారాలు పాటించేవారు కూడా ఈ విలువైన బహుమతిని పొందలేక వెళ్ళిపోయారు. ఇద్దరు త్రాగుబోతు వ్యక్తులు వచ్చి ఈ విలువైన బహుమతిని పొందలేకుండానే వెళ్ళిపోయారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక చిన్న బిడ్డ దేవుడు సిద్ధపరిచిన ఆ విలువైన బహుమానాన్ని సొంతం చేసుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా